దైవదర్శనం ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న ఆలయం దాదాపు 1200 ఏళ్ల క్రితం తూర్పు చాళుక్యులు రాష్ట్రకూటులు నిర్మించిన అద్భుతమైన శైవక్షేత్రం. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు గ్రామంలో ఉన్న శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం. 1200 సంవత్సరాల చరిత్ర గల బిక్కవోలు ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీన క్షేత్రాలలో ఒకటి. గోదావరి తీరంలో ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలు కలిగి తూర్పు చాళుక్యుల వైభవంతో నిర్మించబడ్డ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ బిక్కవోలు మొదట చాళుక్య విక్రముని పేరిట విక్రమపురంగాను, మూడవ విజయాదిత్యునిగా పిలువబడ్డ గుణగ విజయాదిత్యుని కాలంలో క్రీస్తుశకం 849-892లో బిరుదాంకినవోలుగా పిలువబడి కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది. నేటికి ఈ బిక్కవోలు గ్రామంలో 6 దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్పకళా వైభవానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. అందులో అతిముఖ్య దేవాలయం శ్రీ గోలింగేశ్వర ఆలయం. స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీవత్సవాయి సూర్యనారాయణ తిమ్మ గజపతి మహారాజు గారి గోవులు దేవాలయ శిథిలాలపైకి వెళ్ళి అక్కడ ఉన్న పొట్టలో పాలు విడిచేవి. ఆ విషయం పశువుల కాపర్ల ద్వారా రాజుకు తెలిసి అక్కడ మట్టిని త్రవ్వించి చూడగా ఆ ప్రదేశంలో 3 శివాలయాలు బయటపడ్డాయి. ఒకే ప్రదేశంలో పరమశివుడు సకుటుంబ సపరివారంగా దర్శనమిస్తున్న 3 శివాలయాల సముదాయాన్ని త్రిలింగ క్షేత్రంగా పిలుస్తారు. గోవు పాదాలతో తొక్కబడుట చేత, గోవు పాలతో అభిషేకించడం చేత అప్పటి వరకు విజయేశ్వరునిగా శాసనాలలో పిలువబడ్డ ఈ స్వామి నేడు గోలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఇదే ఆలయంలో శ్రీ పార్వతీ అమ్మవారు, శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దక్షిణముఖంగా, శ్రీ విజయ గణపతి స్వామివారు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఉత్తరముఖంగానూ కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయం ఇరుప్రక్కల శ్రీ చంద్రశేఖర స్వామివారు, శ్రీ రాజరాజేశ్వర స్వామివార్ల ఆలయాలు ఒకే ప్రాకారంలో ఉంటాయి. ఆలయ గోడలు అలనాటి చాళుక్యుల శిల్పకళా నైపుణ్యాన్ని చాటుతాయి. విష్ణువు, అగ్ని, ఇంద్ర, కుమారస్వామి, నాగిని, బ్రహ్మ, చాముండి మరియు ఇతర దేవతా విగ్రహాలు ఆలయ గోడలపై చెక్కబడ్డాయి. ముఖమంటపం యొక్క ముందు భాగం క్రీస్తుశకం 1964లో నిర్మించబడింది. క్రీస్తుశకం 1966వ సంవత్సరంలో మరో మంటపం నిర్మించబడింది. ధ్రువకాలలో దొరికిన చాళుక్యుల కాలం నాటి నంది విగ్రహాలను ముఖమంటపం వద్ద వరుసగా అమర్చారు. దీని మధ్యలో గుర్రం యొక్క కాంస విగ్రహం కూడా ఉంచారు. శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మచారిగా కొలువబడుతున్నాడు. స్వామివారికి కుడివైపున సహజ సిద్ధమైన పుట్ట ఉంది. శ్రీ కుమారస్వామి పళని క్షేత్రంలో లాగా దక్షిణముఖంగా కొలువై ఉన్నందున ఈ కుమారస్వామిని దర్శించి అభిషేకములు జరిపించినంతనే విశ్వాధిపతి అయిన స్వామి అనుగ్రహం వలన సకల గృహశాంతి జరిగి కోర్కెలు నెరవేరుతాయని నమ్మిక. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున శ్రీ కుమారస్వామి వారి షష్ఠి మహోత్సవములు అత్యంత వైభవంగా జరపబడతాయి. ఈ రోజున సంతానం లేని మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీర ధరించి స్వామివారికి శిరస్సు ఉంచి సాష్టాంగ నమస్కారం చేయడం వలన సంతానవంతులు అవుతారని ప్రగాఢ నమ్మకం. షష్ఠి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరిస్తారు.